నెల్లూరు టీడీపీ కార్యాలయం నందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ ఎస్టీ సెల్ నాయకులు పాలకుర్తి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. చంద్రబాబు నాయుడిని సీఎంగా గెలిపించుకోవాలని కోరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి మా అన్నగారైనటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 1931లో ఇంగ్లాండ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మన దేశాన్ని నుండి నెహ్రూ గారు, గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పాల్గొన్నారు. అప్పుడు గాంధీ గారు ఏం చెప్పారంటే, ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళకే ఓటు హక్కు కల్పించండి అని ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత నెహ్రూ గారు ఎవరైతే రాజ కుటుంబీకులు ఉంటారో, ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తుంటారో వాళ్ళకి మాత్రం ఓటు పెట్టాలని, వాళ్ళకి ఓటు హక్కును కల్పించాలని ఆయన ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వల్లభాయ్ పటేల్ గారు ఏం చెప్పారంటే, ఎవరైతే డిగ్రీ చదువుకొని ఉంటారో వాళ్ళకే ఓటు హక్కుని ప్రతిపాదించారు. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు కాదండి, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి 18 సంవత్సరాల నుండి ఉంటే వాళ్ళ ఓటు హక్కుని మాత్రం ప్రొవైడ్ చేయండి అని గట్టిగా రికమెండ్ చేయడం అయింది. అప్పుడు ఓటు హక్కు అనేది మన అందరికి వచ్చింది. అంతేకాకుండా మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చాలా మంచి వ్యక్తి, సహృదయుడు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. ఏ ఒక్కరూ ఆశించకుండా ప్రతి ఒక్కరికి వాటర్ ఫెసిలిటీ కాదు, అన్నదానాలు, విద్యాలయాలు ఎన్నో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయనకు కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా గత ప్రభుత్వాలు దాదాపు ఎస్సీ/ఎస్టీ ప్లాన్స్ ఉన్నాయి, ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్స్ అంటే ఓపెన్ కేటగిరీలో వచ్చే పథకాలన్నీ ఎస్సీ/ఎస్టీకి అందుతాయి, అదేవిధంగా ఓపెన్ కేటగిరీలోకి అందుతాయి. కానీ ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్స్ లో ఏర్పాటు చేసినటువంటి నిధులు మాత్రము ఓన్లీ ఎస్సీఎస్టీ మాత్రమే ఉపయోగించుకోవాల్సింది. ఈ ప్రభుత్వం లాస్ట్ ఎన్నికల హామీలో ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. కానీ గెలవంగానే 2,000 నుంచి నిదానంగా 3,000. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలో, మా గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని ఈ పత్రికా ముఖ్యంగా నేను మా గిరిజన ప్రజానికానికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గత ప్రభుత్వంలో గిరిజనులకు ఇచ్చినటువంటి పథకాలు అన్నింటినీ కూడా రద్దు చేసి ఆయన మా గిరిజనులు ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఎన్నికల ముందు పాదయాత్రలో చేసినటువంటి వాగ్దానాలు ఒక్కటన్నా నెరవేర్చాడని చెప్పేసి ఈ పత్రికా ముఖ్యంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. మొట్టమొదటిగా బాపట్ల 113వ రోజు ఆయన చేసినటువంటి పాదయాత్రలో యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తాను, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఇస్తాను, అదేవిధంగా చట్టసభల్లో యానాదుల యొక్క స్థితిగతులను వివరించడానికి ఒక ఎమ్మెల్యే కూడా ఆయన ఇస్తానని చెప్పాడు. ఈ మైదానం పంట ఉన్నటువంటి యానాదులు కనీసం 10 నుంచి 12 లక్షల మంది యానాదులు ఉంటే ఎందుకు యానాదులను గుర్తించట్లేదని చెప్పేసి ఈ పత్రికా ముఖ్యంగా అడుగుతున్నాను. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కోవూరులో జరిగినటువంటి బహిరంగ సభలో మన గౌరవ శ్రీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యానాదులను ప్రత్యేకంగా వారి హక్కులను కల్పించేందుకు, వాళ్ళు ఆర్థికంగా బాగుపడేందుకు కోసంగా మేము ఖచ్చితంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, అదేవిధంగా వాళ్ళకి రాజకీయ అభివృద్ధి కోసం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తాను, రద్దయినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా పునర్నిర్మిస్తానని చెప్పేసి ఆ రోజు మా యానాదులు కానీ గిరిజనులు అందరికీ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు యానాదు సంఘాల మహాకూటమి ద్వారా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి మా యానాదులు గిరిజనులు అందరూ కలిసి మద్దతు ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. ఒకటి, ఈరోజు నెల్లూరు నియోజకవర్గంలో కానీ ఇప్పుడున్నటువంటి మన కోటంరెడ్డి శ్రీధర్ అన్న గారు చేసినటువంటి కార్యక్రమాలు మేము ఆ ఏరియాలో పోయి మా గిరిజన కాలనీలో విచారిస్తే ఎక్కడ పట్టిన ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు, సిమెంట్ రోడ్లు వేయడం కానీ, గుళ్ళు కట్టించడం కానీ, కుళాయిలు కట్టించడం కానీ,
ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించడం కానీ ఇలాంటి ఎన్నో పనులు చేసినటువంటి కోటమిరెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా గిరిజనులు పూజిస్తున్నారు. అందుకని ఈసారి కూడా ఈ 2024 జరగబోయే 11వ తేదీ ఓటింగ్లో కూడా ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా గిరిజనుల వంటి మా గిరిజన ప్రజానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి 2 ఓట్లు కూడా, ఒకటి కోటమిరెడ్డి శ్రీధరన్నకి, 2 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము వేసి అత్యధిక మెజారిటీతో వాళ్ళని గెలిపించుకొని మా యొక్క తిరిగి మళ్ళా మా యొక్క అభివృద్ధి పనులు మేము కొనసాగించుకుంటామని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది.